ఏంటి అసలు సలార్ మేనియా నడుస్తుంది బయట. హవా నడుస్తుంది, సలార్ హవా హవా నడుస్తుంది. నడుస్తుంది. ఏంటి అసలు అవకాశం ఎలా వచ్చింది? అంటే యాక్చువల్‌గా పూజిత అనంగానే యాక్టింగ్ చేస్తుంది, చాలా బావుంటుంది అనుకుంటాం గానీ, ఎంత చక్కగా డబ్బింగ్ కూడా చెప్తుంటావు. చాలా మందికి తెలియని విషయం ఇది. అవునవునవును. సో, ఎలా వచ్చింది అవకాశం అందులో? నేను పాస్ట్ 10 ఇయర్స్ నుంచి డబ్బింగ్ చెప్తున్నానండి. అండ్ నా క్యారెక్టర్స్‌కి అయితే నేను ఎప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేశానో అవి నేను చెప్పుకునేదాన్ననమాట. హ్మ్. తర్వాత స్లోగా నన్ను కొన్ని క్యారెక్టర్స్‌కి నన్ను అడిగారు. హ్మ్. ఇలా చెప్పొచ్చు కదా మీరు డబ్బింగ్ అని చెప్పేసి నేను అలా స్టార్ట్ చేశాను. సో, అలా వర్కౌట్ అయింది. అండ్ నాకు నచ్చిన క్యారెక్టర్స్‌కి సెలెక్టెడ్ తెలుగు సీరియల్స్ చెప్పను. బికాజ్ కంటిన్యూస్‌గా ఉంటుంది కదా షెడ్యూల్‌గా షెడ్యూల్. నాకు షూట్ షెడ్యూల్ ఉంటుంది, ప్లస్ నేను స్టడీస్ ఉంటాయి, మళ్ళీ డాన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సీరియల్ చెప్పాలంటే నాకు టైం సెట్ అవ్వదు. హ్మ్. కాబట్టి సీరియల్స్ తప్ప మూవీస్ కానీ, యానిమేషన్ కానివ్వండి, సిరీస్ కానివ్వండి, హ్మ్. ఇలాంటివి అయితే టైం మేనేజ్ చేసుకొని చెప్తానన్నమాట. హ్మ్. సో అలా కంటిన్యూ అవుతూ ఇలా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కాబట్టి నాకు డబ్బింగ్ కార్డ్ కూడా ఉంది. హ్మ్. సో అలా యూనియన్ నుంచి పిలుపొచ్చింది. సజెస్ట్ చేయడం వల్ల అండ్ సలార్ వాళ్ళ నుంచి డైరెక్ట్‌గా కాల్ వచ్చింది. సో ఆ! సో, ఒక్క డైలాగ్ చాలా బా అనిపించింది. అంటే అవును. సినిమా అంతట్లో ఆ సీన్‌లోనే ఫైట్ కూడా చాలా గూస్ బంప్స్ వస్తా గూస్ ఉంటాయండి. బంప్స్ వస్తుంది. అది అల్టిమేట్ ఉంటది ఆ ఫైట్. సో, ఆ ఫైట్ జరగడానికి రీజన్ ఈ డైలాగ్స్ కూడా కాస్త. అవునవునవును. సో, ఈ డైలాగ్ ఒక్కసారి మీరు చెప్తే ఆడియన్స్‌తో పాటు నేను కూడా విని ఎంజాయ్ చేద్దాం సో అనుకుంటున్నాను. ఫస్ట్ సీన్‌లో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకెళ్ళిపోయారనే బాధలో దేవుడికి దండం పెడుతుంటే, దేవుళ్ళు ఎట్లనో రారన్నావు గదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమోనని. ఇది ఒక డైలాగు. నెక్స్ట్, కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. బా. సో, అది వింటున్నప్పుడు, అది చూస్తున్నప్పుడు అబ్బా! ఎంత పవర్‌ఫుల్ డైలాగ్స్ కదా! ఆ అమ్మాయికి ఎంత మంచి పవర్‌ఫుల్ డైలాగ్స్ వచ్చాయి అనుకున్నాం. అవును. బట్ దీని వెనక ఎంత అర్థం ఉంది. పూజిత చెప్పింది అనగానే నేను కూడా షాక్ అయినా. ఎంత బావుంటుంది తన వాయిస్ అని థ్యాంక్ యూ చెప్పేసి. సో మచ్. సో, హ్యాపీ కదా! చాలా హ్యాపీ. అంటే నాకు డబ్బింగ్ చెప్తున్నప్పుడే ఆ సీన్ చూసి ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. ఫుల్ ఇలా నరకడం అది చూసి. నెక్స్ట్ థియేటర్‌లో చూస్తున్నప్పుడు కూడా అదే ఎక్స్‌పీరియన్స్. అందరూ అరుస్తూ ఉన్నారు. వాయిస్ మొత్తం రీసౌండ్‌లో వినిపిస్తే అబ్బా! సూపర్ కదా అనిపించింది నాకు. ఆ థియేటర్‌లో కూర్చున్నప్పుడు మీ వాయిస్ మీరు వింటున్నప్పుడు ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా! ఫీల్ చాలా చాలా ఫ్రెండ్స్ బాగుంది. అందరూ నిన్నే చూసారా? ఫ్యామిలీ నా మెంబర్స్? ఫ్రెండ్స్ అందరూ నాకు మెసేజ్ చేశారు. అరే నీ వాయిస్ మేము గుర్తుపట్టేసాం, ఏం ఎలివేషన్ ఇచ్చావబ్బా అది ఇది అనుకుంటే మెసేజ్ చేశారు కొంతమంది, చాలా మంది. అంటే నా వాయిస్ తెలిసిన వాళ్ళందరూ ఆబ్వియస్లీ పక్కా మెసేజ్ చేశారు. బట్ మా మమ్మీతో వెళ్ళాను నేను సినిమాకి. ఆవిడ మాత్రం కామ్గా ఉన్నారు. అమ్మ నేను ఎలా చెప్పాను చెప్పవా అని అంటే, నేను నీ ముందు చెప్తే బాగోదు, నా కూతురు గురించి నేను ఇక్కడ చెప్తే బాగోదు అని అన్నారు అనమాట. సరే ఓకే. అంతే కదా, మమ్మీ మీ ముందే ఎక్స్‌ప్రెస్ అవ్వరు. అవును. ఏదైనా సరే బయట. అవును. సో, ఇంకొకటి ఏంటంటే యాక్చువల్‌గా మీరు ఇంట్లో ఉండే విధానం కానీ, అంటే మేము మీ వీడియోస్ చూస్తుంటాం, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ. కాస్త రాయలసీమ స్లాంగ్ ఉంటుంది. రాయలసీమ అని తెలుసు అందరికీ. బట్ ఇంత చక్కగా తెలంగాణ స్లాంగ్‌లో కూడా అచ్చుగుద్దినట్టు ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయే అన్నట్టు చెప్తూ ఉంటావు. సో, అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే డబ్బింగ్ నేర్చుకునేటప్పుడు అలా నేర్చుకున్నారా? అంటే నేను అన్ని ప్లేసెస్‌లో ఉండి నా భాష కొంచెం తుక్కడా తుక్కడా అయిపోయిందన్నమాట. ఆ సినిమాలో అందులో పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఆయన చెప్తారు చూడు, మేరా భాష ఏసో తుక్కడా తుక్కడా హో గయా బా అన్నట్టు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. సో మా ఫాదర్ మదర్‌ది నేటివ్స్ అవి వచ్చేసి రాయలసీమ అన్నమాట. నేను కొంచెం ఒక 3-4 ఇయర్స్ వరకు పెరిగింది బాంబేలో. సో హిందీ కూడా కొంచెం ఫ్లూయెన్సీ ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్లాంగ్ మొత్తం హైదరాబాద్ స్లాంగ్ బాగుంటుంది. అండ్ మా మదర్ వాళ్ళు నేను పుట్టక ముందు వైజాగ్ లో ఉండేవాళ్ళు. అండ్ నా బర్త్ ప్లేస్ వచ్చేసి వైజాగ్. కాబట్టి అప్పుడు అంటే అక్కడ నుంచి అంటే వైజాగ్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అది అయితే బాగుంటుంది. అండి అది అలా వచ్చేసింది మా మమ్మీ లాంగ్వేజ్ కాబట్టి. మా మమ్మీ ఎలా మాట్లాడితే నాకు అలా వచ్చేసింది. రాయలసీమ అంటే నేటివ్ ప్లేస్ కాబట్టి ఆ స్లాంగ్ కొంచెం ఉంటుంది. హైదరాబాద్ లో చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో వాళ్ళ లాంగ్వేజ్ కూడా కొంచెం హిందీ అలా హిందీ. అసలు యాక్సెంట్ చేంజ్ చేసుకోవడం అంటే చాలా కష్టం. చాలా కష్టం. బట్ అన్ని విధాలా మేనేజ్ చేస్తున్నాం. బట్ ఈ ఏజ్ లో
బట్ నాకు చాలా ఇష్టం లాంగ్వేజెస్ కొంచెం నేర్చుకోవడం. నేను అంత కాన్సన్ట్రేట్ చేయను కానీ నాకు ఇష్టం ఉంటుంది, అంటే అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అని చెప్పేసి. మా మమ్మీ చాలా బాగా మాట్లాడతారు, కన్నడ కానివ్వండి, తమిళ్ బాగా అర్థం అవుతుంది. మా మమ్మీ చాలా ఫ్లూయెంట్ గా కన్నడ కూడా మాట్లాడతారు. నాకు ఇష్టం కన్నడ నేర్చుకోవాలని చెప్పేసి. బట్ కొంచెం అంటే కాస్త రాయలసీమకి కాస్త కన్నడకి కొంచెం దగ్గర స్లాంగ్ ఉంటుంది. అవును, ఇంకా ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో పూజిత అయితే అమ్మ పోలిక అనమాట, అన్ని నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్. సో చక్కగా మాట్లాడుతూ ఉంటావు, ఇన్ని విధాలు చేస్తూ ఉంటావు కదా. ఒక డబ్బింగ్ యాక్టింగ్ కాకుండా పూజితలో హిడెన్ టాలెంట్ ఏదైనా ఉందంటే ఏంటది? డాన్స్. మరి కాకుండా ఇది చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ ఈ మధ్య కొంచెం చైనీస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకు? చైనీస్ సిరీస్ చూస్తున్నా. చైనీస్ సిరీస్ కాదు, కొరియన్. ఇది అసలు సంబంధం లేదు. చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనిపించింది. బికాజ్ ఎడ్యుకేషన్, మీ అందరికీ తెలుసు నేను యాక్టింగ్ చేస్తాను, ఇదంతా కాకుండా స్టార్టింగ్ నుంచి నేను ఎడ్యుకేషన్ కి కూడా సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చాను. అండ్ మా ఫ్యామిలీలో కూడా డాడీ కోసం అండ్ అట్ ది సేమ్ టైం అందరూ కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్. నాకు కూడా మంచి ఆంటర్‌ప్రెన్యూర్ గా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఉందన్నమాట. ఓకే. సో మనకి ఏ ప్రోడక్ట్ చూసినా ఏది చూసినా చిన్నది కూడా చైనా నుంచి వస్తుంది. దట్ ఈస్ ఫ్యాక్ట్. సో చాలా బిజినెస్ డీల్స్ కానీ అవి కానీ, అంటే కోవిడ్ గురించి నేను మాట్లాడట్లేదు, బట్ చాలా బిజినెస్ డీల్స్ కానీ ఐ ఫెల్ట్ ఆ లాంగ్వేజ్ ఎందుకో కొంచెం డిఫరెంట్. అండ్ నేను ఎక్కడో గూగుల్ చేస్తే నేను చదివాను, చైనీస్ ఇస్ ద టఫెస్ట్ లాంగ్వేజ్ అంట. అంటే అన్ని లాంగ్వేజెస్ లోనే చైనీస్ చాలా టఫెస్ట్ లాంగ్వేజ్. కాబట్టి అది నేర్చుకుంటే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం స్టార్ట్ చేశాను. కొంచెం వచ్చింది. నిన్ హావ్ వో జియా షర్మో మింగ్స్ అంటే నిన్ హావ్ అంటే హాయ్ హలో, వో జియా షర్మో మింగ్స్ అంటే మీ పేరేంటి, అలా కొంచెం అలా కొంచెం. ఎన్ని డేస్ పట్టింది ఈ ఒక్క వర్డ్ నేర్చుకోవడానికి? ఈ ఒక్క వర్డ్ నేర్చుకోవడానికి ఒక 1 week 2 weeks పట్టింది. నెంబర్స్ కూడా వచ్చు కొంచెం అలా కొంచెం నేర్చుకుంటున్నాను. పూజిత వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళా బతికేస్తుంది కదా. బాబాయ్ ఇన్ని లాంగ్వేజెస్ కష్టమే కాదు, లాంగ్వేజ్ అయితే కష్టమే, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏమైనా నేర్చుకోవాలి, వింతగా ఏమైనా చేయాలి, యూనిక్ గా ఉండాలి అని చెప్పేసి.